నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 మొదటి రోజు వసూళ్లతో దుమ్ము రేపింది. ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 59 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య స్టామినా ఏంటో నిరూపించింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ మీద ఉన్న క్రేజ్ ఈ ఓపెనింగ్స్ లో స్పష్టంగా కనిపించింది. అయితే ఓపెనింగ్స్ పరంగా బాలయ్య కెరియర్ బెస్ట్ గా నిలిచినప్పటికీ సీనియర్ హీరోల రికార్డుల విషయానికి వస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన బెంచ్ మార్కును మాత్రం అందుకోలేకపోయింది. సీనియర్ హీరోలలో ఇప్పటికీ నంబర్ 1 ఓపెనింగ్ రికార్డ్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి పేరు మీదే పదిలంగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల గ్రాస్ రాబట్టి ఒక సంచలనం సృష్టించింది. 6 ఏళ్లు గడుస్తున్నా టికెట్ రేట్లు పెరిగినా మార్కెట్ విస్తరించినా కూడా ఆ రికార్డును బ్రేక్ చేయడం మరో సీనియర్ హీరోకి సాధ్యం కావడం లేదు. స్వాతంత్ర్య సమరయోధుడి కథాంశం, భారీ విజువల్స్, పాన్ ఇండియా అప్పీల్ ఉండడంతో సైరా ఆ స్థాయి ఓపెనింగ్స్ సాధించగలిగింది. అది కేవలం ఓపెనింగ్ మాత్రమే కాదు, చిరు బాక్సాఫీస్ పొటెన్షియల్ కు నిదర్శనం కూడా. మరోవైపు బాలయ్య బాక్సాఫీస్ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన కన్సిస్టెన్సీ అద్భుతంగా ఉంది. వరుసగా 3 సినిమాలతో 50 కోట్ల మార్కును దాటడం చిన్న విషయం కాదు. వీరసింహారెడ్డి 54 కోట్లు, సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ 56 కోట్లు, ఇప్పుడు అఖండ 2తో 59 కోట్లు. ఇలా ప్రతి సినిమాతో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఈ గ్రాఫ్ 50-60 కోట్ల మధ్యలో స్థిరంగా ఉంటోంది తప్ప 80 కోట్ల మ్యాజికల్ ఫిగర్ వైపు మాత్రం వెళ్ళలేకపోతోంది. బాలయ్య సినిమాలు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నప్పటికీ అవి ప్రధానంగా రీజనల్ మార్కెట్ మీదే ఎక్కువగా ఆధారపడడం ఇక్కడ గమనించాల్సిన విషయం. నిజానికి చిరంజీవి రికార్డును కొట్టడం అంత ఈజీ కాదు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా రీజనల్ పరిధిలోనే ఉంటుంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ కూడా రీజనల్ మార్కెట్ పరిమితుల వల్ల ఓపెనింగ్స్ పరంగా సైరాను దాటలేదు. ఒక పక్కా కమర్షియల్ రీజనల్ సినిమాకున్న మార్కెట్ పరిమితి 50 నుంచి 60 కోట్లు అనేది స్పష్టమవుతోంది. సైరాకున్న స్కేల్, చారిత్రక నేపథ్యం వేరు. ఇప్పుడొస్తున్న రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలతో ఆ నంబర్ అందుకోవడం కష్టసాధ్యమే. మొత్తానికి చూస్తే సీనియర్ హీరోల బాక్సాఫీస్ యుద్ధంలో బాలయ్య తనదైన శైలిలో దూసుకుపోతున్నా సింహాసనం మాత్రం ఇంకా చిరంజీవి దగ్గరే ఉంది. సైరా రికార్డు బద్దలు కొట్టాలంటే కేవలం స్టార్టమ్ ఉంటే సరిపోదు. దానికి తగ్గ భారీ కథ, పాన్ ఇండియా రీచ్, విజువల్ వండర్ అన్నీ కుదరాలి. బహుశా చిరంజీవి నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర ఆ రికార్డును టచ్ చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు సీనియర్ల ఓపెనింగ్స్ లిస్టులో 83 కోట్లతో సైరానే టాప్ ప్లేస్ లో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.